ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చొద్దంటూ హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఒక్కరోజు దీక్ష చేపట్టారు తెలుగు తమ్ముళ్లు. ఈ దీక్షకు ముఖ్య నేతలు చాలా మంది హాజరయ్యారు. డిజైన్ మార్పు నిర్ణయాన్ని సర్కార్ వెనక్కి తీసుకోకుంటే ప్రజా ఉద్యమం తప్పదంటున్నారు నేతలు. తెలుగు తమ్ముళ్ల దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చడాన్ని నిరసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్కరోజు దీక్ష చేపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరు దీక్షకు కారణం ఏంటి, దీన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎందుకు దీక్ష చేస్తున్నారు? ఈరోజు ప్రాణహిత చేవెళ్ల మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ చంద్రశేఖర్ గారు దాన్ని ఆపేసి మీదకు తీసుకుపోవాలనే ఆలోచనతో చెప్పినప్పుడు మేమంతా కూడా వచ్చి చూసినాం. నిజంగా కూడా డ్యామ్ పని జరిగిందా జరగలేదని చూసినాం. అన్ని అగ్రపక్షాలకి అందరం పోయి చూసిన తర్వాత ఇంచుమించు ఆడ 1000 కోట్ల పని జరిగింది. ఇప్పుడు అక్కడ డ్యామ్ కూడా 340 ఫీట్ల లోతులకి డ్యామ్ తయారైంది. 1 కిలోమీటర్ దాకా డ్యామ్ తయారైంది. అలాంటి 4 ప్రాజెక్టులు తయారైనాయి. 4,42 లక్షలు 40-50 లక్షలు అయింది. మేమంటామంటే ఇప్పుడు దాన్ని ఆపవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ఆపాలని మీరు అనుకుంటే ఎందుకు ఆపుతున్నా దాని సమస్య ఏందో తెలిసి అన్ని అక్షపక్షాలను కూర్చునిపెట్టి, అయ్యా నేను ఇగో ఇది జరిగింది, గత చేసే ప్రభుత్వం ఇది తప్పు చేసింది, నేను సరిగ్గా చేస్తున్నాను చెప్తే మేమందరం కూడా నిజమవుదామని ఒక్కపారి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. ఆ డ్యామ్ కాడికి పోయి చూస్తే కనిపిస్తానని నా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఎవరిచ్చారు? వీళ్ళందరి యొక్క పోరాటం వల్ల ఈ ప్రాంతం కానిటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే, మన రాష్ట్రం మనకొస్తే మన నీళ్లు మనకొస్తామన్నది పక్కన పెట్టేసి ఇవాళ వేరే వైపు తిప్పుకుపోయేట ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదన్నది ఈ ప్రాంత రైతుల యొక్క అందరి యొక్క అభిప్రాయం. అది కూడా ప్రజాధనం ఇంత వాడిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చాలనుకుంటే, నీకు ఇంకా నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే దాని నుంచి లిఫ్ట్ ద్వారానో ఇంకో రకంగా ఆలోచన చేయండి. సొరంగ మార్గమో లిఫ్టో చాలా మార్గాలున్నాయి. అవి పక్కన పెట్టేసి 1-2 కాన్స్టిట్యున్సీలు తమకు అనుకూలంగా చేసుకోవడానికి ఉత్తర దక్షిణ తెలంగాణలుగా రాబోయే కాలంలో విడదీసేటువంటి ఒక దురాలోచనతో చేస్తున్నటువంటి కుట్రాయిని భావించక తప్పదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదంతో అనేక మంది ప్రాణత్యాగాలలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నిధుల వరకు వాళ్ళ శాఖలు కేటాయించుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క శాఖల పరంగా నిధులన్నీ కూడా ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. నియామకాలు అయితే ఇవాళ ఏదో ఒక ఫస్ట్ నోటిఫికేషన్ 4000 పోస్టుల కొరకు ఏదో ఊరిచ్చి వాళ్ళ ఫస్ట్ నోటిఫికేషన్ ఒకటి జారీ చేయడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైంది నీళ్ల విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా సాధించడమే నా ప్రధాన లక్ష్యం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ప్రాణహిత చేవెళ్లనే ఇవాళ పక్కకు పెట్టి దానిపైన పెట్టిన ఖర్చు అంతా కూడా ప్రజాధనం అంతా కూడా దాన్ని లెక్కలో తీసుకోకుండా ఇవాళ కొత్త ప్రణాళికలతోటి పాత ప్రాజెక్టులు పాతరేసి కొత్త ప్రాజెక్టులకు పునాదులు వేద్దామనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ అన్నిటి కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలన్నదే తెలంగాణ తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఈ ప్రాజెక్టు ఒకవేళ డిజైన్ మార్చడం వల్ల మీరు ఎందుకంటే ప్రాణహితం నుంచి మనం స్టార్ట్ చేస్తాం, ప్రాణహితం నుంచి కాళేశ్వరం కిందికి వెళ్తున్నాం. ఒకవేళ మీరు ప్రాణహితం నుంచి కాళేశ్వరంకి వెళ్ళినా ఈ డిజైన్ మార్చినా ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మరి రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలకు కూడా సంబంధం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 27, 28 ప్యాకేజ్ ఉన్నది. నిజామాబాద్లోనేమో 20, 21, 22 ప్యాకేజ్ ఉంది. ఆదిలాబాద్లోనేమో మన రంగారెడ్డిలోనేమో మిగతా ప్యాకేజీలు ఉన్నాయి. ఒకవేళ మీరు కాళేశ్వరం డిజైన్ మార్పు వల్ల ఒక నిజం కూడా మారిస్తే కూడా మార్పు ఎక్కడ వస్తుందంటే 1వ ప్యాకేజీ నుంచి 5వ ప్యాకేజీ వరకే మార్పు వస్తున్నది. అంటే అంతకుముందు ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి వేస్తుండ్రి, ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వేస్తున్నారు. కాబట్టి డిజైన్లు అక్కడే మార్పు వస్తుంది తప్ప ఇంకా మిగతా ప్యాకేజీలో మార్పు రావు. దాదాపు ఇంకా 28 ప్యాకేజీలు ఉన్నాయి. అంటే 1వ ప్యాకేజీ నుంచి 5వ ప్యాకేజీ వరకే మార్పు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులను ఆపేయడం వల్ల ప్రాజెక్టుల పనులన్నీ కూడా ప్రజాధనం కూడా వృధాగా అయ్యే అవకాశం ఉందని అందుకే తాము ఒక్కరోజు దీక్షకు పూనుకున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అదే కొత్త ప్రాజెక్టులను అనుమతి తీసుకుని ప్రారంభించాలని వారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.